సో చాలా పేషెంట్స్ గర్ సోప్ గురించి రివ్యూ అడుగుతున్నారు అండ్ చాలా డిఎమ్స్ వచ్చాయి. సో గర్ సోప్ గురించి మీకోసం రీసెర్చ్ చేసి దాని రివ్యూ ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్లీ దానికి చాలా నేమ్స్ పెట్టారు. గర్ సోప్ అంటున్నారు, మ్యాజిక్ సోప్ అంటున్నారు, బాడీ ట్యాన్ రిమూవల్ సోప్ అంటున్నారు. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సో ఫస్ట్లీ గర్ సోప్ ఒక pH గురించి మాట్లాడదాం. దాని pH టెస్ట్ చేస్తే 10 అని వచ్చింది, అంటే ఆల్కలిన్. సో ఆల్కలిన్ సోప్స్ వాడితే ఖచ్చితంగా స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్లీ కాంపోనెంట్స్ కి వస్తే దాంతో పాటు శాండల్వుడ్, కోకోనట్ ఆయిల్, ఫ్రాగ్రెన్సెస్ కొన్ని ఉన్నాయి. సో ఫ్రాగ్రెన్సెస్ వల్ల కూడా స్కిన్ ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో టాన్ రిమూవల్ పాయింట్ కి వస్తే సో అది టెస్ట్ చేయడం జరిగిందండి. సో ఏ టాన్ రిమూవల్ జరగలేదు. ఇంకొకటి సోప్స్ అనేవి చాలా షార్ట్ కాంటాక్ట్ ఉంటాయి బాడీ మీద. చాలా షార్ట్ కాంటాక్ట్ ఉండేవి టాన్ రిమూవల్ కి హెల్ప్ చేయవు. సో ఐ డోంట్ రికమెండ్ గర్ సోప్ యాజ్ అ డర్మటాలజిస్ట్. ఇలాంటి ప్రోడక్ట్స్ గురించి మీకైనా రివ్యూ కావాలంటే డిఎం చేయండి.